ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. నా కోసం వచ్చింది మీరా మేడం? అవును భాగ్య గారు, మీతో మాట్లాడాలని వచ్చాను. చెప్పండి. ఇలాంటి సమయంలో మీకు ఈ విషయం చెప్పాలో లేదో తెలీదు, కానీ చెప్పాల్సిన అవసరమైతే వచ్చింది. ఏ విషయం మేడం? చెప్పండి మేడం. ఇదివరకు కూడా మీరేదో చెప్పాలని ప్రయత్నించారు. అవునమ్మా, కానీ అప్పుడు కుదరలేదు. ఇప్పుడు చెప్పేస్తాను. ఇప్పుడు బాగీతో నా గురించి మొత్తం చెప్పేస్తుందేమో. ఇప్పుడెలా? ఒక భయంకరమైన నిజం మీకు తెలియాలి. ఏంటా నిజం? మీరొక విషపు సర్పాన్ని పక్కనే పెట్టుకున్నారు. అది ఎవరంటే ఎవరో చెప్పండి. చెప్పండి భాగ్య గారు, అది మేడం మీ పాప కోసం తెచ్చిన బ్లడ్ కింద పడిపోయింది. అమ్మా బాగి, మీ వారు కూడా వచ్చారు మేడం. ఎక్కడున్నారు? హాస్పిటల్ బయట ఉన్నారు మేడం. రవి, నిజం చెప్పే ఉద్దేశం నీకున్నా వినే అదృష్టం బాగీకి లేదు. అమరేంద్ర గారు వచ్చారంట, వెళ్ళి ఆయనతో చెప్తాను. బయటికెళ్ళి అమ్మర్తో చెప్పాలనే ఉత్సాహం నీకున్నా నిన్ను పంపించే ఉద్దేశం నాకు లేదు. నువ్వు నన్ను ఆపలేవు. ఏమైందండి? బ్లడ్ ఎలా పడిపోయింది? నా వల్ల మిస్సమ్మా. బ్లడ్ తీసుకొని వస్తుంటే ఎవరో డాష్ ఇచ్చారు. తెచ్చిన బ్లడ్ అంతా నేల పాలైపోయింది. రే, నీ చెప్పినట్టు చెయ్యి. సార్ సారీ సార్. ఎవరా నువ్వు? కళ్ళు నెత్తరు పెట్టుకొని నడుస్తున్నావా? వెళ్ళా. సారీ సార్, సారీ. అయ్యో, రక్తం అంతా నేల పాలైపోయింది. ఏంటి ఇలా జరిగింది? అమ్మో. రాథోడ్, ఏం జరిగింది? బ్లడ్ ప్యాకెట్ కింద పడిపోయింది ఏంటి? సారీ సార్, నేను బ్లడ్ తీసుకొని వస్తుంటే ఎవడో ఒకడొచ్చి డాష్ ఇచ్చాడు. బ్లడ్ కింద పడిపోయింది. సార్, నేను కావాలని చేయలేదు. నన్ను క్షమించండి సార్. ఇట్స్ ఓకే రాథోడ్, ఇలా జరిగితే నువ్వు మాత్రం ఏం చేస్తావు? బ్లడ్ దొరికింది కదా, అంజలి సేవ్ అవుతుంది అనుకున్నాం. ఇప్పుడు ఎలా డాడీ?
బ్లడ్ లేకపోతే అంజలికి సర్జరీ చేయలేం కదా డాడీ. ప్లీజ్ డాడ్, ఎలాగైనా బ్లడ్ అరేంజ్ చేయండి డాడ్. రాథోడ్, మీరు ఆ బ్లడ్ ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? ఒక హాస్పిటల్లో దొరికింది మిస్ అమ్మా. అక్కడున్న ఒక్క బ్లడ్ ప్యాకెట్ నాకు ఇచ్చారు. బాబు 24 గంటల్లో పాపకి ఆపరేషన్ చేయాలన్నారుగా, ఇప్పుడు ఏం చేద్దాం మరి? ఏమండి, ఒకసారి ఇలా రండి. ఏంటి బాగి? అంజలి పేరెంట్స్ లో ఒకరికి అంజలి గ్రూప్ బ్లడ్ ఉండే ఛాన్స్ ఉంటుందిగా. అంజు పేరెంట్స్ ఎవరో తెలియకపోయినా ఫాదర్ రణ్వీర్ అని మనకు తెలుసు కదా. రణ్వీర్ దగ్గర బ్లడ్ తీసుకుంటే తనెందుకు ఇస్తారు? పైగా మనం అలా చేస్తే అంజు తన కూతురే అని తనకి తెలిసిపోతుంది కదా. రణ్వీర్కి తెలియకుండా మనం బ్లడ్ తీసుకునే అవకాశం ఉందేమో ఆలోచించండి. మనకిప్పుడు ఎక్కువ టైం లేదండి. వెంటనే ఏదో ఒకటి చేసి తీరాలి. అంజు కోసం తప్పదు. ఓకే బాగి, ఇది మంచి తోటే. నేను ట్రై చేస్తాను. ఏమైంది అమర్? బ్లడ్ దొరికి మిస్ అయిందని అన్నారు. మీరెప్పుడు వచ్చారు మనోహరి గారు? నేను ఇందాకే వచ్చాను. ఆ, అంజలికి బ్లడ్ కావాలని తెలిసి ఆ విషయం ఎంక్వైరీ చేస్తుంటే బ్లడ్ పోయిందన్న విషయం తెలిసింది. అంజలిది ఏబీ నెగటివ్ కదా, అది చాలా రేర్ గ్రూప్. ఎవరిని అడిగినా లేదు అని అంటున్నారు. నాది ఏబీ నెగటివ్ బ్లడ్ గ్రూపే కానీ నేను ఇవ్వను. రాథోడ్ సార్. మనం అర్జెంటుగా వెళ్ళాలి. బండిది. ఓకే సార్. అమర్ వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు బాగి? నానా పదండి, పిల్లలు రండి. పదమ్మా. నాకు చెప్పరా? మీరు చెప్పకపోతే నేను తెలుసుకోలేనా? ఎక్కడున్నావు రణ్వీర్? హాస్పిటల్ బయట. నువ్వు చెప్పినట్టు ఆ పిల్లకి బ్లడ్ అందకుండా చేశాను. నేను కూడా హాస్పిటల్ బయటే ఉన్నాను. నువ్వెక్కడున్నావు? ఇదిగో ఇటు. అమర్ ఇప్పుడే రాథోడ్ని తీసుకొని ఎక్కడికో వెళ్ళాడు. నువ్వు వాళ్ళ వెనకే వెళ్ళి ఎక్కడికి వెళ్తున్నారో తెలుసుకో. ఓకే.